ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంతా బాగుంది అనుకునే లోపు మా క్వార్టర్స్లో ఎవరికైతే వాటర్ అనేది రావని చెప్పారు. మాకు డే బై డే వాటర్ అయితే వస్తాయి. ఈరోజు కొంచెం డల్గా ఉన్న వాటర్ రాలేదు. వాటర్ అయితే బయట డ్రమ్ములో నింపేసి ఉన్నాయి. మళ్ళీ అవి లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎవరైనా ఎత్తకపోతే తప్పదు కదా, వాటర్ ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి. మా కన్నయ్య పని అంతా అయిపోయింది. మా కన్నయ్యకి స్నానం కూడా చేయించిన, మంచిగా ఆడుకుంటుండు, ఫ్రెష్ అయిండు. బిట్టుకు కూడా బాక్స్ కట్టేసి పంపించేసా. హాయ్ చెప్పమ్మా, హాయ్ బాయ్. ఏంది ఇంకా బిట్టుకు కూడా బాక్స్ కట్టించేసి ఇస్తే మా వారు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం నేను మా వారికి ఇప్పుడు తగులుకోవాలి, క్యాన్లు పట్టుకొని వాటర్ నేను నింపేసుకోవాలి త్వరగా లోపలికి. కర్రీ ఉండాలి కొంచెం పక్కన వదిలేవారు. పప్పు ఇవ్వగానే ముందు బిట్టుకయ్యను గ్రేప్స్ కొంచెం ముద్ద తినిపించి బిట్టుకు కూడా అదే పప్పుతోటి మంచి బాక్స్ కట్టి పంపించాను. దాచుడు పొట్టట్టు చెప్పుకుంటాడు, అస్సలు ఉంచుకోడండి. పెట్టడమే ఆలస్యం, అమ్మటం చేతితో దుడిచేస్తాడు. కప్పుట్లాగా ఇంకా కర్రీ ఉండదబ్బా. చెప్పాను కదా వాటర్ రాలేదు మాకు నిన్న అనేసి. వాటర్ రాలేదు కదా, ఇక 2 days అయిపోయింది. మాకు 2 daysకి ఒకసారిగా రావాల్సింది, వాటర్ రాలేదుగా. బయట డ్రమ్ములో పెట్టుకున్నాను చెప్పగా వాటర్ని పట్టేసుకున్నాము. పట్టుకొని సర్లే అనేసి గ్రేప్స్ని పడుకోబెట్టి కొంచెం అట్లా రెస్ట్ తీసుకునేసరికి 2:33 కలా అయితే వాటర్ స్టార్ట్ చేశారు. సరే ఇక వాటర్ వస్తున్నాయి కదా అనేసి ఇక నేను బయట ఉన్న డ్రమ్లో వాటర్ నేను మా వారు లోపల నింపేశాను కదా. ఇక డ్రమ్ము కాలు అయితే మా వారిని బయట నిలిపించి కొంచెం ఆ డ్రమ్ము లోపల తీసుకొచ్చి పెట్టి ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా అయిపోయింది అనేసి ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకుంటే ఒక పక్క వాషింగ్ మిషన్ కూడా వేసాను వాటర్ వచ్చే ముందే. మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోతుంది నాకు మళ్ళీ ఎందుకనేసి. మా వారైతే మొన్న సండే సంతలో అయితే ఇవి గన్సుగడ్డలు స్వీట్ పొటాటోస్ అంటారు కదా, అవి తీసుకుని వచ్చారు. పెద్దవి లేవంటే చిన్న చిన్నవి ఉన్నాయి. చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఎడ్ల బండి అంటారు కదా, ఎడ్ల బండిలో తీసుకొని వచ్చేదనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఎడ్ల బండి అయితే 2-3 సార్లు కూడా ఎక్కాను. ఈసారి ఒకసారి ఎక్కినప్పుడు మీకు వ్లాగ్ కూడా చేసి చూపిస్తాను. ఇవైతే మంచిగా ఇప్పుడైతే ఉడకబెట్టేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉంటుంది అనేసి. కానీ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎక్కువ తినకపోయేదండి, ఏదైనా కొంచెం ఒక అనుభవం అనేది అయితేనే తినగలుగుతాం. మొన్న రీసెంట్గా అయితే పాలు కాబెడుతుంటే పాలు ఇరిగిపోయాయి. దీన్ని ఏం చేద్దామంటే మా వారు, నువ్వు నార్మల్గా షుగర్ వేసి ఇస్తావు అలా వేసి అంటే కొంచెం కలాకండ్ లాగా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. మంచిగా ఇరిగిపోయిన పాలు మొత్తం ఇరిగిపోయేంత వరకు ఉంచేసుకొని అందులో కొద్దిగా లైట్గా షుగర్ యాడ్ చేసుకున్నాను. అది మంచిగా దగ్గర కలిపేసి అడుగు ఊరికి తొందరగా మాడిపోతుంది పాలు అనేది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని, షుగర్ కూడా తక్కువ వేసాను కదా, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మా వారు అన్నారు ప్యాకెట్ పాలకి ఇది అయింది చూసిన అనేసి. ఫస్ట్ నవ్వుకున్నాం అనమాట ఇద్దరం. ఏదైనా అంతే కదా, కానీ దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు బయట మనం ఇది కొనాలంటే ఈజీగా 20 రూపీస్ 30 రూపీస్ తక్కువ అయితే ఇవ్వరు కదా మనకి. సేమ్ ఇప్పుడు పాల ప్యాకెట్ అంత వచ్చింది కదా అనేసి నేను నవ్వాను. చిన్నగా బౌల్లో పెట్టి ఇలా వేయగానే చిన్న కేక్ పీస్ లాగా వచ్చేసింది అనమాట. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అనమాట, చెప్తే నమ్మరు కానీ నా టైం మొత్తం మా గ్రేప్స్తోనే సరిపోతుంది. ఎన్ని మాటలు అండి, ముద్దు మాటలు ఇప్పుడే వస్తున్నాయి. అసలు ఎంత బాగుంటాడో తెలుసా. అసలు 24 గంటలు నాకు టైం పాస్ అయిపోతుంది దీంతో. పొద్దున్నాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. మా దాయి అని ఎంత ముద్దుగా వస్తున్నాయో మాటలు కూడా. అసలుకి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ ఉంటే ఇప్పుడు నిజంగా చాలా సంతోషపడేది. మా కన్నయ్య ఇంత మంచిగా ఆడుతున్నందుకు, 2 పిల్లలు అయినందుకు, నాకు ఇట్లా నిండుగా మమ్మల్ని చూసి మా ఫ్యామిలీ ఎంతో ఆనందపడేది. కానీ ఏం చేస్తాం, టైం అనేది ఒక్కోసారి మంది కాదనుకున్నప్పుడు ఇలానే ఉంటుంది. ఇక డే మొత్తం ఇలా అయిపోతే కొద్దిసేపు నిలబడతారు, కొద్దిసేపు కూర్చుంటాడు, కింద పడతారు, కాళ్ళు మొత్తం డొక్కపోతాయండి. చెప్తే అసలు ఏమైనా ఒక్క నిమిషంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. మా కన్నయ్యతో అయితే ఇలా ఉంటుంది నా డే మొత్తం. నాన్న వచ్చారు, తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ రెసిపీ ఎలా ఉంటుంది ఏంటి అని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే నా డే నైట్ రొటీన్ లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, ఈవినింగ్ లాగ్ అనేది కూడా. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే మొక్కజొన్నతో బూరెలు చేస్తున్నాను. నాన్న వచ్చారని చెప్పాను కదా, నాన్న వచ్చేటప్పుడు మొక్కజొన్న కంకులు తీసుకొని వచ్చిండు.
మంచిగా మొక్కజొన్నలు అయితే మంచిగా అన్నీ ఒలిచి నాకైతే ఇచ్చారు. నేనైతే వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. నేనెప్పుడు మొక్కజొన్నలు గారెలు చేసినా నాకు కొంచెం జోరుగా అయిపోయేదనమాట పిండి. మా నాన్నని అడిగితే, "నాన్న ఎందుకు నాన్న ఇట్లా అయిందంటే," "అమ్మ లేత కంకులైతే అట్లనే అయితాయి. కొంచెం ముదిరి తీసుకోవాలి. మరీ ఎక్కువ ముదిరి కాకుండా కొంచెం ముదిరి తీసేసుకొని చేసుకోండి" అనేసి చెప్పిండు. దాని తర్వాత సర్లే అనేసి బెల్లం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పట్టాను. కరెక్ట్‌గా వచ్చింది పిండయితే. అప్పుడు మా అమ్మ చేసినట్టే వచ్చింది. దాని తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! బయట కట్టెల పొయ్యి మీద చేద్దాము. మళ్ళీ గ్యాస్ ఎందుకు వేస్ట్ అనేసి బయటకొచ్చాను. ఇక గిన్నెలు ఇవన్నీ తీసేసుకొనొచ్చి గ్రేప్స్‌ని అయితే అక్కడ కూర్చోబెట్టేసి పని చేసుకుంటున్నాను. నానేమో కట్టెలిచ్చి పొయ్యి మంట అయితే చేస్తున్నాడు. ఇంకా కళాయి అయితే పెట్టేసి ఆయిల్ పోసుకుంటున్నాను. నేను వీడియో ఫుల్ లెంత్ తీయాలి, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను నాన్న ఇద్దరమే ఉన్నాం కదా! నానేమో పొయ్యి దగ్గర కూర్చొని మంట చేస్తున్నాడు. నేనేమో వీడియో తీయేది కావట్లేదు. మళ్ళీ గ్రేప్స్ కూడా బాగా ఏడుస్తున్నాడు అనేసి గ్రేప్స్‌కి బొమ్మలు పెట్టించి ఇచ్చేసి నేను, నాన్న అయితే కాలుస్తున్నాము. ఇది గ్రేప్స్‌కి ఒక్క 2 నిమిషాలు అడిగితేనే ఇవ్వట్లేదు. ఇక లాస్ట్‌లో పిండి కొద్దిగా ఉందనంగా ఫైనల్లీ ఒక్క వీడియో అయితే తీశాను. కానీ పిండి అంతా కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా బాగొచ్చింది. ఒకవేళ పిండి గనుక మీకు ఎవరికైనా జోరైతే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే సెట్ అవుతుంది. ఇగో గ్రేప్స్ చూసారా ఏడుస్తున్నాడు. మొత్తం పిండి మొత్తం పూసుకుంటున్నాడు. కొంచెం గారెలు కూడా తింటుండనమాట. మొక్కజొన్న గారెలు నిజంగా చాలా బాగుంటుంది. దీన్ని ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ నాకైతే బెల్లంతోనే ఎక్కువ ఇష్టం అనమాట. ఫైనల్లీ మా మొత్తం మొక్కజొన్న గారెలు అయితే ఇన్ని అయ్యాయి. మా వారు కూడా వచ్చేసారు. నైట్ వచ్చారు. తను నైట్ వచ్చేసరికి 7:30, 8 అలా అయింది. ఇక పిట్టూని కూడా వచ్చేటప్పుడు ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చారు. వారు వచ్చేసరికి మా పనంతా అయిపోయింది. ఇక రాగానే వేడి వేడిగా మొక్కజొన్న గారెలు చేసి ఇచ్చాను. నిజంగా మస్తు ఖుషి అనిపించింది వాళ్ళకి. మా బిట్టు కానీ మా వారికి చూడగానే ఏం చేస్తున్నారు ఇద్దరని నవ్వుకుంటూ వస్తున్నారనమాట. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది. నా డే మొత్తం ఇలా గడిచిపోతుంది మా పిల్లలతో. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.